హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. భూమి గగన్కి భోజనం తినిపించిన తర్వాత ఇంకొకసారి ఎప్పుడు కూడా ఆ నక్షత్రాన్ని దగ్గరికి కూడా రానివ్వకండి అని చెప్పి వార్నింగ్ ఇస్తూ క్యారేజ్ తీసుకొని ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. ఇక ఇంతలో పూర్ణ భూమికి ఫోన్ చేస్తుంది. భూమి, ఎక్కడున్నావు? అన్నయ్య నువ్వు తీసుకెళ్ళిన భోజనం చేశాడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో భూమి చేశారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఎందుకు అంత కోపంగా ఉన్నావని చెప్పి పూర్ణి అడుగుతూ ఉంటే అప్పుడు భూమి, నేను మీ అన్నయ్యకి భోజనం తీసుకొచ్చినప్పుడు ఆ నక్షత్ర ఇక్కడికి వచ్చింది. ఆవిడ గారు కోటు కోసమని వంకతో మీ అన్నయ్యకి కొలతలు తీసుకుంటూ ఉంటే ఈయన గారేమో సిగ్గుపడిపోతున్నారు అని చెప్పి భూమి, ఒక్క మాటైనా నాకు అవసరం లేదని గట్టిగా చెప్పుండొచ్చు కదా, అలా చెప్పలేదు. అసలు ఆ అమ్మాయికి ఎందుకు మీ అన్నయ్య అంత చనివిస్తున్నాడో అర్థం కావట్లేదు. వాళ్ళేమో మీ అన్నయ్యని అవమానిస్తారు, మీ అన్నయ్య ఏమో వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు రావద్దని ఒక్క మాట కూడా చెప్పడం లేదు. అసలు మీ అన్నయ్య ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి భూమి గగన్ మీద ఉన్న కోపం అంతా కూడా పూర్ణికి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో పూర్ణి అనవసరమైన గొడవ ఎందుకులే అని అన్నయ్య అలా చేసుంటాడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఒక దొంగ భూమి దగ్గర ఉన్న ఫోన్ లాక్కొని పారిపోతూ ఉంటాడు. రే ఆగురా అని చెప్పి భూమి అతని వెంట పరిగెడుతూ ఉంటుంది. ఆ దొంగ ఫోన్ తీసుకొచ్చి అపూర్వ చేతికి ఇచ్చేస్తాడు. ఆవిడకు ఫోన్ ఇవ్వద్దు అని చెప్పి భూమి అరుస్తూ ఉంటుంది. ఇక ఆ దొంగ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత భూమి మర్యాదగా ఆ ఫోన్ ఇవ్వు అని చెప్పి అపూర్వతో అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అపూర్వ ఆ ఫోన్ని పగలగొట్టేసి కాలితో తన్ని, ఇన్ని రోజులు ఈ ఫోన్ చూపించే కదా నన్ను ఒక ఆట ఆడుకున్నావు, ఇప్పుడు నేను ఆడుకుంటాను, ఇప్పుడు నీ దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవు కదా, ఇక నువ్వు నన్ను ఏమీ చేయలేవు, నీ అంతు చూస్తాను అని చెప్పి అపూర్వ భూమిని బెదిరిస్తూ ఉంటుంది. అయిపోయిందా డైలాగులు చెప్పడం అని చెప్పి భూమి అపూర్వకి షాక్ ఇస్తూ ఉంటుంది. ఏంటే నీ దగ్గర సాక్ష్యాలు లేకపోయినా అంత ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక అప్పుడు భూమి, నీ గురించి పూర్తిగా తెలుసుకున్న దాన్ని జాగ్రత్త పడకుండా ఉంటానని ఎలా అనుకుంటున్నావు? ఆల్రెడీ ఆ ఫోన్లో ఉన్న డేటా అంతా కూడా నేను పెన్ డ్రైవ్లోకి ఎప్పుడో కూడా ట్రాన్స్ఫర్ చేశాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అసలు నీకు నీ తెలివితేటలు ఎక్కడి నుండి వచ్చాయని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, నీలాంటి జీతుల మారి నక్కను ఎదుర్కోవాలంటే ఆ మాత్రం తెలివితేటలు ఉండాలి కదా అని చెప్పి భూమి, చూడు ఫోన్ పగలగొట్టేశాను కదా అని చెప్పి ఆనందపడిపోకు, సాక్ష్యాలన్నీ కూడా నా దగ్గర ఉన్న పెన్ డ్రైవ్లో భద్రంగా ఉన్నాయి అని చెప్పి అలా భూమి అపూర్వకి వార్నింగ్ ఇస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి నక్షత్ర పదే పదే గగన్ దగ్గరికి వెళ్ళి కొలతలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేసుకుని ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. బావా, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నీకు నా లవ్ మ్యాటర్ చెప్పేయాలి, నిన్ను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి నక్షత్ర కలలు కంటూ ఉంటుంది. ఇక ఇంతలో అపూర్వ నక్షత్ర దగ్గరికి వచ్చి బేబీ భోజనానికి రా అని చెప్పి పిలుస్తూ ఉంటే నక్షత్ర మాత్రం పట్టించుకున్నట్టుగా మౌనంగా ఉండిపోతుంది. దాంతో అపూర్వ, నేను కొట్టినందుకు దానికి కోపం వచ్చినట్టుంది అనుకుని, సారీ నిన్ను కొట్టాను కదా అందుకు నా మీద కోపం వచ్చిందా, లేకపోతే ఏంటి బేబీ నువ్వు ఆ గగన్ గారిని పొగడ్డం ఏంటి, వాడు మనకి శత్రువు అని చెప్పి అపూర్వ ఇంకెప్పుడు కూడా వాడిని నా ముందు పొగడద్దు అంటూ పద భోజనానికి అని చెప్పి అంటూ ఉంటే, నేను 2 minutes ఆగి వస్తాను మమ్మీ అని చెప్పి నక్షత్ర అంటుంది. అసలు మమ్మీ ఏంటి బావను ఇంతలా ద్వేషిస్తుంది, ఏదో ఒక విధంగా మమ్మీకి బావ మీద ఉన్న కోపం పోయేలాగా చేయాలి, బావని ప్రేమిస్తున్నానన్న విషయం మమ్మీకి చెప్పాలని నక్షత్ర అనుకుంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే అందరికీ డ్యాన్స్ నేర్పించడం కోసమని భూమి శరత్ చంద్ర ఇంటికి వస్తుంది. ఇక అప్పుడు శరత్ చంద్ర సంగీత్ కోసం అని చెప్పి ఇంట్లో అందరికీ వేసుకోవడానికి కొత్త బట్టలు కొనిస్తూ ఉంటాడు. ఇక భూమి మాత్రం వాళ్ళందరినీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఆ రోజు డ్యాన్స్ నేర్పించడం పూర్తవ్వడంతో, సరే అంకుల్ నేను సాయంత్రం సంగీత్ ఫంక్షన్కి వస్తాను అని చెప్పి భూమి అక్కడ నుండి వెళ్ళబోతూ ఉంటే, ఇక అప్పుడు శరత్ చంద్ర ఆగు భూమి అని చెప్పి, ఇదిగో నీకు కూడా నేను కొత్త బట్టలు తీసుకున్నాను అని చెప్పి అంటూ ఉంటే, ఇప్పుడు నాకెందుకు అంకుల్ ఇవన్నీ అని చెప్పి శరత్ చంద్రతో భూమి అంటూ ఉంటుంది.
మీ నాన్న ఇస్తున్నాడని తీసుకో అమ్మా అని చెప్పి శరత్ చంద్ర నువ్వు సంగీతలో ఈ బట్టలే వేసుకోవాలని చెప్పి అంటూ ఉంటే అలాగే అని చెప్పి భూమి ఆ డ్రెస్ చూసుకుని ఎంతగానో మురిసిపోతూ నాన్న నాకు కొనిచ్చిన మొట్టమొదటి డ్రెస్ అని చెప్పి ఇక అలా ఆనందంగా ఆ డ్రెస్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు సంగీత్ కోసం అని చెప్పి భూమి ఎంతో అందంగా శరత్ చంద్ర కొనిచ్చిన డ్రెస్లో రెడీ అవుతుంది. ఇక భూమిని ఆ డ్రెస్లో చూసిన శారద ఎంతగానో భూమిని పొగుడుతూ ఉంటుంది. అమ్మ భూమి, ఈ డ్రెస్లో నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని చెప్పి అంటూ ఉంటే థ్యాంక్స్ ఆంటీ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో గగన్ నడుచుకుంటూ కిందికి వస్తాడు. ఇక ఆ డ్రెస్లో భూమిని చూడగానే గగన్ కూడా అలా చూస్తూ ఉండిపోతాడు. రే గగన్, భూమిని చూడరా ఎంత అందంగా ఉందో అని చెప్పి శారద అంటూ ఉంటుంది. నీకు నా దిష్టి తగిలేలాగా ఉంది భూమి, అంత అందంగా ఉన్నావని చెప్పి పూర్ణి కూడా అంటూ ఉంటుంది. ఇక గగన్ కిందికి వచ్చిన తర్వాత భూమిని కాసేపు అలా చూస్తూ ఉండిపోతాడు. తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు తైతక్క అని చెప్పి అంటూ ఉంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, వెళ్తున్నాను అని చెప్పి భూమి గగన్కి అబద్ధం చెబుతుంది. ఫ్రెండ్ అంటే ఆ అపూర్వ ఇల్లేమీ కాదు కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. చచా లేదు లేదు, వాళ్ళ ఇంటికి నేనెందుకు వెళ్తాను అని చెప్పి మీకు అబద్ధం చెబుతున్నందుకు సారీ అంటూ భూమి మనసులో అనుకొని సరే నాకు ఫంక్షన్కి టైం అవుతుందా ఆంటీ, నేను నైట్ రావడం లేట్ అవుతుంది, మీరు తినేసి పడుకోండి అని చెప్పి సంగీత్ ఫంక్షన్కి వస్తుంది. ఇక అలా భూమిని రెడ్ కలర్ డ్రెస్లో చూసిన మీరా ఈ అమ్మాయి ఏంటి ఇంత అందంగా ఉందని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అది విన్న నక్షత్ర భూమి వైపు కోపంగా చూస్తూ నిజంగానే ఇది ఈ డ్రెస్లో నాకంటే అందంగా ఉంది అని చెప్పి గగన్కి భూమి గోరుముద్దలు తినిపించిన విషయాన్ని గుర్తు చేసుకొని ఇదేంటి ఈ మధ్య బావ చుట్టూ తిరుగుతుంది, కొంపతీసి బావని ఇది కానీ ప్రేమిస్తుందా అని చెప్పి నక్షత్ర అనుకుంటుంది. ఎలాగైనా సరే బావ జోలికి ఇంకోసారి రాకుండా దీనికి వార్నింగ్ ఇవ్వాలనుకొని ఏయ్ ఒక్క నిమిషం ఆగు, ఏంటి ఈ మధ్య మా బావ చుట్టూ ఎక్కువగా తిరుగుతున్నావు అని మా బావకి గోరుముద్దలు తినిపించి దగ్గర అవుదాం అనుకుంటున్నావా, మా బావకు నువ్వు దూరంగా ఉంటే మంచిది అని చెప్పి నక్షత్ర భూమికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక భూమి నువ్వేంటి కోటు కొలతల వంకతో ఆయన మీద మీద పడిపోతున్నావు అని చెప్పి భూమి అంటూ ఉంటే బావ కాబట్టి మనసు మారింది కాబట్టి అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. కొంప తీసి ఇది కూడా ప్రేమిస్తుందా అని భూమి మనసులో అనుకుంటుంది. మా బావను నేను ప్రేమిస్తున్నాను, పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటున్నాను అని నక్షత్ర అనగానే నువ్వు అనుకుంటే సరిపోతుందా, ఆయన కూడా ఒప్పుకోవాలి కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఖచ్చితంగా మా బావ ఒప్పుకునేలాగా నేను చేస్తాను, త్వరలోనే మా బావ నా చుట్టూ తిరిగేలాగా చేస్తాను, నాకేం తక్కువ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. ఇక నక్షత్ర అలా అని వెళ్ళిపోయిన తర్వాత నా ప్రేమ విషయం ఆయనకి త్వరగా చెప్పాలి, లేదంటే ఇది గద్దలాగా ఆయన్ని తన్నుకుపోయేలాగా ఉంది అని చెప్పి భూమి కంగారు పడుతూ ఉంటుంది. ఇక చెర్రీ భూమిని చూడగానే అబ్బా నా సిరిమువ్వ ఎంత అందంగా ఉందో, ఈరోజు ఎలాగైనా సరే నా లవ్ స్టోరీకి ఫుల్ స్టాప్ పెట్టేయాలి అని చెర్రీ అనుకుంటాడు. ఇక అదే విషయం గురించి బిందుకు చెప్పి భూమికి లవ్ లెటర్ రాస్తాడు. భూమికి లవ్ లెటర్ ఇవ్వడం కోసం అని చెప్పి వస్తూ ఉంటే శరత్ చంద్ర వరే చెర్రీ ఏంట్రా చేతిలో ఏంటది అని అడుగుతూ ఉంటే ఏం లేదు మావయ్య అని చెప్పి చెర్రీ లవ్ లెటర్ కింద పడేస్తాడు. ఇక ఆ లవ్ లెటర్ నక్షత్రకి దొరుకుతుంది. నక్షత్ర ఆ లవ్ లెటర్ చదివిన తర్వాత చెర్రీ అది తనకే రాశాడేమో అనుకుని రే చెర్రీ ఏంట్రా ఇది, నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని మొన్న చెప్పావు కదా, మళ్ళీ ఈ లవ్ లెటర్ ఏంటి అని నక్షత్ర సీరియస్ అవుతూ ఉంటే హలో అంతలా ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఆ లవ్ లెటర్ నీకు కాదు అని చెప్పి చెర్రీ అంటాడు. మరి ఎవరికని నక్షత్ర అడుగుతుంది. భూమికి అని చెప్పి చెర్రీ అనగానే ఓ నువ్వు భూమిని ప్రేమిస్తున్నావా, నాకెందుకు తను కూడా నిన్ను ప్రేమిస్తుందేమో అనిపిస్తుంది, లేకపోతే నీతో అంత చనువుగా ఉండదు కదా అని చెప్పి ఒక పని చేయి, వెళ్ళి డైరెక్ట్గా తన చేతికి ముద్దు పెట్టి లవ్ ప్రపోజ్ చేయి, ఖచ్చితంగా ఒప్పుకుంటుంది అని చెప్పి నక్షత్ర అంటూ ఉండడంతో చెర్రీ వచ్చి భూమి చేతికి ముద్దు పెట్టి లవ్ ప్రపోజ్ చేస్తూ ఉంటే ఒక్కసారిగా భూమి చెర్రీ చెంప పగలగొడుతుంది. చేతికి ముద్దు పెడతావేంటి అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇక అప్పుడు చెర్రీ నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి అంటూ ఉంటాడు. నేను నిన్ను ప్రేమించడం లేదు, నేను మీ అన్నయ్య గగన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి భూమి అనగానే చెర్రీ ఒక్కసారిగా షాక్ అవుతాడు. మరో పక్క
చెర్రీ రాసిన లవ్ లెటర్ శరత్ చంద్ర కంట పడుతుంది. ఇక చెర్రీ ఆ లవ్ లెటర్ని నక్షత్రకి రాశాడేమోనని చెప్పి శరత్ చంద్ర అనుకుంటాడు. ఇక వెంటనే చెర్రీకి నక్షత్రకు సర్ప్రైజ్ ఇవ్వాలంటే స్టేజ్ మీద వీళ్ళిద్దరి పెళ్లి గురించి అనౌన్స్ చేయాలనుకుని శరత్ చంద్ర స్టేజ్ మీద మీ అందరికీ మరొక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. నా చెల్లెలి కొడుకు చెర్రీని నా కూతురు నక్షత్రకిచ్చి త్వరలో నేను పెళ్లి జరిపించాలనుకుంటున్నానని చెప్పి అంటూ ఉంటే అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతుంది.